MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ప్రతిరోజు రుచికరమైన ఆరోగ్యకరమైన వంటలతో పాటు మంచి మంచి చిట్కాలను మీకు అందిస్తూ మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ డిషెస్ తో సిద్ధంగా ఉంది. మరి లేట్ చేయకుండా ఇవాల్టి మన వెరైటీస్ ఏంటో చూద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా రకరకాల వెరైటీ వంటలను అడుగుతూ ఉంటారు కదండి. మరి ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు వంటలు పిండి వంటలు ఏమంటే అడుగుతున్నారో చూద్దాం. ఓకేనండి. ఓకే, సో హేమ గారు మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. ఓకే, అంటే మనం జనరల్ గా గుమ్మడికాయతో ఎక్కువ పులుసులు కొంచెం ముద్ద కూరలు ఈ టైప్ లో చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో గుమ్మడితో కూడా మనం ఏదైనా ఆకుకూర కాంబినేషన్ లో ఏదైనా వంట ట్రై చేయొచ్చా అని అడుగుతున్నారు. అంటే కాంబినేషన్ బాగానే ఉంటుందా? ఆకుకూర కాంబినేషన్ అనుకుంటే మేతితో చేద్దామండి. అంటే మేతి కొంచెం ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ అనేది ఉంటుంది కదా. సో ఈ కాయ గుర్తు చేస్తే మనకు కొంచెం డిఫరెంట్ గా వస్తుంది టేస్ట్. సో గుమ్మడి కూడా మనకి కొద్దిగా స్వీట్నెస్ కొంచెం కమ్మగా ఉంటుంది కాబట్టి రెండింటి కాంబినేషన్ బాగుంటుందా? బాగుంటుందండి. ఓకే, సో గుమ్మడి మెంతి కూర. ఎస్. ఓకే అండి, మరి గుమ్మడి మెంతి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గుమ్మడి మెంతి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి ముక్కలు 1 కప్పు, మెంతి కూర 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 4, అల్లం ముక్కలు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్. ఓకే అండి, మరి గుమ్మడి మెంతికూర తయారీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటి, నేను గుమ్మడి ముక్కలు ఉడికించి పెట్టేశాను. ఓకే ఓకే. సో డైరెక్ట్ గా అయితే మనకి చాలా టైం పడుతుంది. అదే ఉట్టి కూర అయితే మనము మగ్గించుకోవచ్చు. బట్ ఇక్కడ ఇలా కాంబినేషన్ ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళీ అది ఎక్కువ ఇదైపోతుంది. ఇది కొంచెం మాడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అవునండి, పేస్ట్ రెడీ చేస్తున్నాను. సో దీంట్లో అల్లం ముక్కలు, ఓకే, జీలకర్ర, అలాగే పచ్చిమిరపకాయలండి. ఓకే. సో మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాను. ఓకే, సరిపడా నూనె వేసేసుకోవాలి. సో దీంట్లో పోపు దినుసులు, అలాగే వెల్లుల్లి రెబ్బలు కొంచెం మెదిపి వేసుకుంటున్నాం. సో అలా చిదిమేస్తే కొద్దిగా ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంటుంది. అండ్ ఇలాంటి వాటిల్లో వేగింది వెల్లుల్లి తింటే కూడా మనకి బాగా అనిపిస్తుంది కాంబినేషన్. అలాగే కొద్దిగా కరివేపాకు, ఓకే, కొద్దిగా ఇంగువ అండి. అంటే గుమ్మడి కాంబినేషన్ మనకు బాగుంటుంది. అలాగే మనం రెడీ చేసుకున్న సో అల్లం పేస్ట్. ఇంకా మనకి ఘాట్ అంతా ఈ పచ్చిమిర్చి అల్లం ఘాటేనా రాజు గారు? కారపొడి ఏమైనా వాడతారా? లేదండి, సో ఇదే కారపొడి వాడట్లేదు. ఓకే. ఇప్పుడు మెంతి కూర అండి. సో ఇది కాస్త మనకు వేగాలండి. సో ఆ మెంతి కూర అనేది కొంచెం బాగా వేగిపోతే మనకి ఎలాగో గుమ్మడి ముక్కలు ఉడికించినాయి కాబట్టి పెద్ద ప్రాసెస్ ఉంది తర్వాత. ఓకే రాజు గారు, సో మీరు ఇది వేయించేస్తూ ఉండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ప్రతిరోజు క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల చర్మం నిగారుస్తుంది, అలాగే మంచి రంగు తేలుతుంది. అంతేకాకుండా ఇలా క్యారెట్ జ్యూస్ తీసుకోవడం కంటికి కూడా చాలా మంచిది. కాబట్టి వీలైనంత వరకు ఫ్రీక్వెంట్ గా క్యారెట్ జ్యూస్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. మంచి స్మెల్ వస్తుంది రాజు గారు. చక్కగా మెంతి ఫ్లేవర్, పేస్ట్ వేసుకున్నాం కదా. సో కొద్దిగా పసుపు, ఓకే, సరిపడా ఉప్పు,
సో మనం ముందుగా ఉడికించుకున్న గుమ్మడి ముక్కలు. ఓకే. సో జనరల్గా ఇప్పుడు మీరు చేసిన మెంతి వరకు చేసుకొని ఇక్కడ మనం గుమ్మడి బదులు వేరే వెజిటేబుల్స్ కూడా చేంజ్ చేసుకున్నా కూడా మనకి బాగుంటుంది కదా? బాగానే ఉంటుందండి. కొంచెం కాలీఫ్లవర్, ఇప్పుడు ఆలు అంటే మనం ఎలాగో చేస్తూ ఉంటాము, చేసుకోవచ్చు. ఇట్లాంటివి ఏవైనా ఏదైనా వెజిటేబుల్ మనం చేసుకోవచ్చు. యా, అంటే కొంచెం డిఫరెంట్గా టేస్ట్ అనేది. ఎస్. కొద్దిగా వాటర్ వేసాను. ఇది యాక్చువల్గా అలా డ్రైగా కూడా బాగుంది. కొంచెమేనా? ఓకే. సో అలా కావాలనుకున్న వాళ్ళు అలా తినేయొచ్చేమో కదా? ఎస్. సో ఇక్కడ కూడా మనం ఎగిరిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో కొంచెం పొడి పొడిగానే వస్తుంది. యా. ఓకే ఓకే. సో రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆపేసేసి మనం సర్వ్ చేసేసుకున్నాం. చివరిగా కొద్దిగా ధనియాల పొడి. ఓకే. ఓకే. సో కొద్ది కొత్తిమీరతో గార్నిష్. రెడీ అండి. మంచి ఫ్లేవర్లో ఉంది యాక్చువల్గా ఈ కర్రీ. గుమ్మడి మెంతికూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు గుమ్మడి మెంతికూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గుమ్మడి మెంతికూర తయారు చేసే విధానం: ముందుగా గుమ్మడి ముక్కలు ఉడికించి ఉంచాలి. మిక్సీ జార్లో అల్లం ముక్కలు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మెంతికూర వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, ఉడికించిన గుమ్మడి ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా ధనియాల పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడి మెంతికూర రెడీ. గుమ్మడి మెంతికూర తయారీ విధానం చూసారు కదండి. తీసుకుని రాజు. బాగుంది. మనకు జనరల్ గా గుమ్మడికాయ అంటే అలా కుక్ చేసిన తర్వాత ఒక టేస్ట్ వచ్చేస్తుంది కదా, గుమ్మడి టేస్ట్ అనేది. అవునండి. దానికి అల్లము, ఆ పచ్చిమిర్చి ఘాటు, తర్వాత మనం మెంతికూర, ఈ కాంబినేషన్ అనేది చాలా బాగా సెట్ అయింది. అవునండి. యాక్చువల్లీ ఇది మనం అంటే కొంచెం డ్రైగా తీసుకున్నా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ మన గుమ్మడి ముక్క మెత్తగానే ఉంటుంది కాబట్టి పట్టేస్తుంది. యా, కొద్దిగా గ్రేవీ టైప్ లో కావాలనుకున్నా కూడా బానే ఉంటుంది. సో ఎలా చేసుకున్నా కూడా ఈ కాంబినేషన్ అంటే ఆ టేస్ట్ అనేది యాస్టీస్ గా మారకుండా అలాగే ఉంటుంది అనిపించింది. మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అలాంటివి, కానీ కాంబినేషన్ బాగుంది రాజు గారు, వెరైటీగా ఉంది. అండ్ అంటే గుమ్మడి అనగానే ఎప్పుడు ఆ పులుసు కూరలు ఇట్లాంటివి తింటాం ఇష్టం లేని వాళ్ళు కొద్దిగా స్పైసీగా ఇలా ట్రై చేసుకోవచ్చు. నైస్ కాంబినేషన్. సో చూసారు కదండి గుమ్మడి మెంతికూర, చాలా సింపుల్ రెసిపీ కానీ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. అలోవెరా జెల్ ని ప్రతిరోజు ముఖానికి రాసుకుంటూ ఉన్నట్లయితే ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలు తగ్గిపోయి చర్మం క్లియర్ గా ఉంటుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో గుమ్మడి మెంతికూర తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మీరు ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd floor, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. మరి ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో మనం వడియాలు చూడబోతున్నాం. అవేంటంటే టొమాటో ఇంకా సగ్గుబియ్యం కాంబినేషన్ లో వడియాలండి. మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. సో
సో రాజు గారు ఇప్పుడు సమ్మర్ స్పెషల్ లో వడియాలు చూపిస్తున్నారా? అవునండి. సో జనరల్ గా మనకి సగ్గుబియ్యం వడియాలు అంటే అందరికి బాగా తెలిసినవి. ఎస్. ఇప్పుడు మన మార్కెట్స్ లో అలాగ చూస్తే మనకి టొమాటో ఫ్లేవర్ లో చాలా రకాల ఫ్లేవర్స్ మనకు దాంట్లో యాడ్ చేసి దొరుకుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు అంటే సగ్గుబియ్యం ఇంకా టొమాటో రెండు కలిపి కాంబినేషన్ కదా మనకి ఇక్కడ. ఎస్ అండి. సో కొద్దిగా టొమాటో ఫ్లేవర్ అనేది లైట్ గా తెలుస్తూ ఉంటుందేమో కదా దీంట్లో. ఎస్, అంటే కొంచెం లైట్ ఆ పులుపు అనేది కొంచెం తెలుస్తూ ఉంటుంది. కొంచెం కలర్ కూడా లైట్ పింకిష్ కలర్ లో వస్తుంది, చూడడానికి కూడా కొంచెం బాగుంటుంది. ఓకే ఓకే అండి, మరి టొమాటో సగ్గుబియ్యం వడియాలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. టొమాటో సగ్గుబియ్యం వడియాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం 1 కప్పు, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, వాము 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇంగ్రీడియంట్స్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి మనకి ఏవైనా వడియాలకి, కాకపోతే కొద్దిగా ప్రాసెస్ అనేది కొంచెం ఉంటుంది. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఉడికించుకోవడానికి వాటర్ వేసేసుకుంటున్నాను. సగ్గుబియ్యం. ఎస్. సో అలాగే ఇక్కడ సగ్గుబియ్యం ఏంటంటే ముందుగా మనం నానబెట్టి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే. సో కొంచెం నానినవి అయితే మనకి చాలా ఫాస్ట్ గా ఉడికిపోతాయి ఇలాగ. అవునండి. సో ఈ వాటర్లో సరిపడా ఉప్పు, ఓకే, అలాగే టొమాటో పేస్ట్ అండి, బాగా పండిన టొమాటోస్ తీసుకోవాలి. ఓకే. మనం ఎలాగో అంటే పేస్ట్ లాగా వేసేసుకుంటాం కదా రాజుగారు. ఇప్పుడు అంటే కొద్దిగా పచ్చివాటికి కూడా కొంచెం పులుపు అనేది ఎక్కువ ఉంటుంది కదా, అవి ఎందుకు తీసుకోకూడదు అంటే? సో దీంట్లో ఈ పులుపు అనేది కొంచెం బాగుంటుంది ఇలా ఉంటే. ఓకే. సో కొద్దిగా వాము. సో ఇది కాస్త మనకు మరగాలండి. ఓకే. సో అంటే ఆ వాటర్ లోనే మనం మళ్ళీ సగ్గుబియ్యం కూడా యాడ్ చేసేసుకుంటాం. యాడ్ చేసేసి ఉడికిస్తాం. అంటే అది కొంచెం కరిగినట్టుగా అయిపోయి మనకి ఇది అవుతుంది కదా, కొంచెం దగ్గరకు వస్తుంది. సో ఆ టైంలో స్టవ్ ఆపేసేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వడియాలు పెట్టేసుకుంటాం. ఓకే ఓకే. ఇప్పుడు మనం సగ్గుబియ్యం వడియాలు పెట్టుకునేటప్పుడు అంటే చాలా ఆ పిండి అంతా కూడా సాఫ్ట్ గా అయిపోతుంది కదా, మనకు అక్కడక్కడే ఆ సగ్గుబియ్యం కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు ఆ టెక్స్చర్ అనేది వచ్చేయాలా? అది మన ఇష్టం. అంటే కొద్దిమంది ఏంటంటే మొత్తంగా సగ్గుబియ్యం కనపడకుండా అలా ప్లెయిన్ గా వేసుకుంటారు. సో కొంచెం కనపడాలనుకున్నప్పుడు కొంచెం అంటే అవి ఎండింగ్ లో అంటే అలా మెల్ట్ అవుతూ ఉంటాయి కదా, సో ఎండింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు అలా తీసుకుని మనం వేసుకుంటే కొంచెం అక్కడక్కడ మనకు చుక్కలు అలా కనిపిస్తూ ఉంటాయి. మనకి ఎందుకంటే కొన్ని రకాల సగ్గుబియ్యం వడియాల్లో ఎక్కువ సగ్గుబియ్యం అట్లా మొత్తం ఆ బాల్స్ కనిపించేలాగే ఉంటాయి కదా. సో అది మన చాయిస్, ఎలా కావాలంటే అలా చేస్తాం. ఓకే. సో ఇది కొంచెం మరగాల రాజుగారు ఇంకొద్దిగా. అవునండి. సో మేము చిట్కా చూసేస్తాము ఫాస్ట్ గా. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. వేసవి కాలంలో చెమట ఎక్కువగా పట్టడం వల్ల శరీరంలోని ఉప్పు శాతం బయటికి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో ఉప్పుని అంటే రెగ్యులర్ గా వాడేదానికన్నా కూడా కొద్దిగా ఎక్కువగా వాడుకుంటే సరిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజుగారు? ఓకేనండి. సో దీంట్లో ఇప్పుడు మనం నానబెట్టేసుకున్నాం, సగ్గుబియ్యం వేసేసుకున్నాం. ఇది ఇంకా ఉడకాల రాజుగారు? అవునండి. ఓకే. సో వెయిట్ చేద్దాం. ఓకే. సరిపోతుందా రాజుగారు? అంటే బాగా దగ్గరకు వచ్చింది అదంతా కూడా. ఓకేనండి. సో ఇక్కడ స్టవ్ ఆపేసి కొంచెం చల్లారితే చాలండి. అంటే మరి ఎక్కువ వేడి మీద కూడా మనం పెట్టుకోలేము కదా. సో అలాగే ఇది మార్చేసుకున్నాం, నూనె కూడా వేడి పెట్టేసుకున్నాం. మనం జనరల్ గా వడియాలు అది వేయించేసుకున్న తర్వాత అంటే మనకి టేస్ట్ తెలుస్తుంటుంది కానీ పెద్ద దానికి అంటే అంత ఓవర్ ఇది తెలియదు కదా ఏ వడియాల్లో కూడా. అవునండి, కొంచెం లైట్ గా, కొద్దిగా లైట్. ఆయిల్ ఇస్తారా? ఓకే. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. ఓకే. సో 3 లీటర్స్ జార్ మార్కెట్లో రిలీజ్ చేశారు. సో ఇది డీప్ ఫ్రై చాలా బాగుంటుంది, అంటే ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా లైట్ గా ఉంటుంది. అండ్ మామూలు వంటలకి తక్కువ నూనెతో ఎక్కువ వంట చేసుకోవచ్చు. ఓకే. సో మరి రెండిటికి కాస్త టైం ఉంది కాబట్టి ఈలోగా కార్వింగ్ చూపించేస్తారా? ఓకేనండి. బోర్డ్ చేస్తున్నాను దోసకాయతో. నైఫ్ ఇస్తారా?
సో దీన్ని కూడా కొంచెం బేస్ కట్ చేసి ఓకే. సో ఇది ఇక్కడ ఇలా ముందు వచ్చేస్తుందండి తల. ఎస్. సో వింగ్స్ దీంట్లోంచి ఓపెన్ చేస్తున్నాను. ఓకే. సో ఇలా అలాగే టేల్ ఇక్కడ. సో అన్ని ఒక దాంట్లోనే మనం ఏదైతే బేస్ కట్ చేసామో అది టేల్ లా వస్తుంది. ఓకే. సో వింగ్స్ కింది వైపు కొంచెం జిగ్జాగ్ గా కట్ చేస్తున్నాను. ఇది ఎక్కువ చల్లారిపోయినా మరీ ఎక్కువ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి మనం కొద్దిగా వేడి మీద పెట్టుకోలేము కదా రాజు గారు. అవునండి. ఓకే. సో బేస్ కూడా కొంచెం జిగ్జాగ్ గా కట్ చేస్తున్నాను. సో టైల్ కి అటు ఇటు డిజైన్. అవునండి. సో వింగ్స్ వచ్చేసి వెనకట్ల వైపు కొంచెం ఇలా స్లాంట్ గా మనం టూత్ పిక్ పెట్టేస్తే అక్కడ అలాగే ఆగిపోతుంది. సో కొంచెం ఓపెన్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో టైల్ వచ్చేసి మనం ఇక్కడ స్లిట్ ఇచ్చాం కదా, సో దాంట్లో వచ్చేస్తుంది. సింపుల్ గా చేసేసుకోవచ్చు కదా, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇది ఫిక్స్ చేసేప్పుడు ఎక్కడైతే ఐస్ వస్తాయో అక్కడే టూత్ పిక్స్ ఫిక్స్ చేస్తున్నాను. మళ్ళీ వేరే ఏం పెట్టుకోవక్కర్లేకుండా. సో క్యారెట్ కానీ ఏదైనా కొంచెం రూట్ వెజిటబుల్ కానీ అలాంటివి తీసుకుని మనం వీక్ పెట్టుకుంటాం. సో సమ్ సపరేషన్ ఏదైనా వేరే దాంట్లో చూపిస్తే బెటర్గా ఉంటుంది. ఓకే. ఎల్లోగా గ్రీన్ గా బర్డ్ రెడీ. నైస్. సో ఇప్పుడు మనం వడియాలు కూడా పెట్టేసుకున్నాం. ఓకే. సో ఇవి మన వడియాలు పెట్టుకోవడానికి ప్లాస్టిక్ షీట్ కానీ లేదా కొంచెం క్లాత్ కొంచెం లైట్ గా తడిగుడ్డ పెట్టేసుకుంటే మనకి. సో కొంచెం మందపాటి క్లాత్ తీసుకొని కొంచెం తడి చేసి మనం నీళ్ళు పిండేసి రెడీ చేసుకోవాలండి. జనరల్ గా అంటే పాత ఇలా కాటన్ శారీస్ మీద అలాగా కొద్దిగా 2-3 ఫోల్డ్స్ వేసి పెడుతూ ఉంటారు కదా అందరూ. సో అలాంటివి లేదు అంటే కొంచెం థిక్ క్లాత్ ఏదైనా. సో కొంచెం ఇలా రౌండ్ షేప్ లో గుంటగడ్డతో వేసుకుంటే. ఓకే. ఇవి ఎండడానికి మనకి అంటే ఎన్ని రోజులు పడతాయి రాజు గారు? కొద్దిగా పల్చగానే వేసుకుంటున్నాం. 2 రోజులు పడుతుంది. 2 days. సో ఏదేమైనా తీసిన తర్వాత మళ్ళీ తిరిగేసి మళ్ళీ ఒకసారి టోటల్ గా ఒక 4 days లో మనకి రెడీ అయిపోతాయి. సో అంటే మనకి ఉన్న ఎండ దీన్ని బట్టి. కొంచెం మనకు డ్రై అయిన తర్వాత ఇది కొంచెం పల్చగా తయారైంది, అంటే కొంచెం ట్రాన్స్పరెన్సీగా. సో వడియాల ప్రాసెస్ అంతా చూసారు కదా. ఇప్పుడు రాజుగారు ఆల్రెడీ చేసినవి మన కోసం వేయించి చూపిస్తారు. అక్కడ పెట్టండి. సో ఈ సగ్గుబియ్యం అంతా కూడా ఇలా బాగానే తెలుస్తున్నాయి, అంటే ఎండిపోయిన తర్వాత కొద్దిగా అవంతా ట్రాన్స్పరెంట్ గా అయిపోయి. కాకపోతే మనకి వేయించిన తర్వాత మళ్ళీ దాని మామూలు టెక్స్చర్ వస్తుందేమో, కొంచెం వస్తుంది రాకపోవచ్చు, వేయించాక చూద్దాము. కానీ బాగున్నాయి రాజుగారు, అంటే చాలా పల్చగా. ఓకే, నైస్. పెద్ద పెద్ద వడియాలు. సో జనరల్ గా మనం సగ్గుబియ్యం వడియాలంటే కొద్దిగా మీడియం సైజ్ లోనే పెడుతూ ఉంటాం కదా. సైజ్ అనేది మన ఇష్టం అండి, అదే సైజ్ దీనికి. కాకపోతే ఇలాంటివి కొంచెం పెద్ద సైజ్ లో అలా స్ప్రెడ్ చేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం మనకు వేగేప్పుడు కూడా కొంచెం సైజ్ అనేది పెరుగుతుంది. ఇది కానీ రవ్వ వడియాలు కానీ మనం పెట్టినప్పుడు సైజ్ పెరుగుతుంది. రెడీ, వడియాలు రెడీ అండి. ఓకే, నైస్. సో టొమాటో వల్ల ఏంటంటే మనకు కొద్దిగా రెడ్డిష్ కలర్ అనేది తెలుస్తుంది. ఓకే అండి, మరి వడియాలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు టొమాటో సగ్గుబియ్యం వడియాలు ఎలా తయారు చేసుకోవాలి ఇంకోసారి చూద్దాం.
టొమాటో సగ్గుబియ్యం వడియాలు తయారు చేసే విధానం. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి ఉప్పు, టొమాటో పేస్ట్, వాము వేసి మరగనివ్వాలి. దీనిలో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఉడకనివ్వాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని ప్లాస్టిక్ కవర్ పై వడియాల్లో వేసి ఎండబెట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, టొమాటో సగ్గుబియ్యం వడియాలు రెడీ. ఓకే అండి, మరి వడియాల తయారీ విధానం చూసారు కదా, సో చూద్దాం రాజు గారు టేస్ట్ ఎలా ఉందో. ఓకే అండి. ముందుగా కొంచెం మనకి వాము తాలూకు వాముదే ఎక్కువ బాగా తెలుస్తుంది. సో ఎండింగ్ లో కొంచెం అప్పులు పనే తగులుతుంది మనకంటే బేసిక్ గా మనం ఏ ఫ్లేవర్ లో ఇప్పుడు అప్పడాలు కానివ్వండి, వడియాలు కానివ్వండి, అంటే ఇలా జీలకర్ర వాము అనేవి మనకి ఫ్రై అయినా కూడా వాటి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంటుంది కాబట్టి అవి తెలుస్తుంటుంది. మిగతా ఫ్లేవర్స్ ఏంటంటే ఎగ్జాక్ట్ గా అది కరెక్ట్ గా అంటే మనము చేసుకునేటప్పుడు వచ్చినంత ఫ్లేవర్ రాకపోయినా కాబట్టి కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే క్వాంటిటీ కూడా మనం తక్కువే కదా యాడ్ చేస్తుంది, కానీ ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది రాజు గారు. అంటే ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఏదో ఉంది అనేది. బాగున్నాయి, కరకరలాడుతూ చక్కగా ఆ మధ్యలో ఆ సగ్గుబియ్యం కూడా లైట్ గా అలా క్రంచిగా తగులుతూ టేస్టీగా ఉన్నాయి వడియాలు. సో చూసారు కదండి వడియాలు ఎలా పెట్టుకోవాలో, మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. ముఖం పైన మొటిమలు ఎక్కువగా ఉన్నవారు గంధాన్ని మొటిమల పైన పూతలా రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మొటిమలు క్రమంగా తగ్గిపోతాయి. ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి ఈ రోజు మనకి ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. అండ్ అలాగే ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఫస్ట్ ఇందులో ఏముందో చూసే ముందు మన పార్టిసిపెంట్స్ ని పరిచయం చేసేసుకుందాం. హాయ్ అండి. హలో అండి. మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరుమలగిరి అండి. తిరుమలగిరి. ఓకే, హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు ఉషారాణి. ఉషారాణి గారు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను గాంధీనగర్, హైదరాబాద్ నుండి. గాంధీనగర్. మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఉందండి. ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. ఓకే, సో మరి ఇద్దరు రెడీ కదా వంటలు చేయడానికి? తప్పకుండా. వెరైటీస్ చేస్తూ ఉంటారా? తప్పకుండా చేస్తుంటాను. ట్రై చేస్తూ ఉంటారా? ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, సో ఇప్పుడు నేను మీకు మెయిన్ ఇంగ్రీడియంట్ చూపిస్తాను. సో ఇందులో ఏమొస్తే అది మెయిన్ బేస్ చేసుకుని మీరు వంట చేయాలన్నమాట. ఓకే, సో ఇవాళ మీకు ఏమిటి రాబోతోంది అంటే రాజ్మా. ఓకే ఓకే. సో రాజ్మా అనగానే మనము చాలా రకాలుగా వాడుతుంటాం కదా, మసాలా కర్రీస్ లో, నార్మల్ కర్రీస్ లో. పంజాబీ స్టైల్ ఎక్కువగా ఫేమస్. హెల్దీ కూడా, బి విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. యా, సో అన్ని రకాల పోషక విలువలు కూడా మనకు చక్కగా రాజ్మాలో ఉంటాయి. అయితే ఇక్కడ రాజ్మా అంటే మనకి జనరల్ గా కొద్దిగా ఉడికించడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఆల్రెడీ ఉడికించిందే మీకు ఇస్తాను. సో మీరు దాంతో రెసిపీస్ చేయాలన్నమాట. ఓకేనా? సో మీరు రాజ్మాతో మరి ఏం చేయొచ్చో కొంచెం వెరైటీగా ఫాస్ట్ గా ఆలోచించుకొని నాకు చెప్పేశారనుకోండి, మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకే, నేను రాజ్మా పన్నీర్ రైస్ చేస్తాను. రాజ్మా పన్నీర్ కాంబినేషన్ లో రైస్. ఓకే, మీరేం చేస్తారు? నేను రాజ్మా పాపిడి చాట్ చేస్తాను. చాట్ ఐటమ్. చాట్ ఐటమ్, స్నాక్స్ ఐటమ్. స్నాక్ ఐటమ్. ఓకే, మరి ఫస్ట్ ఎవరు చేస్తారు వంట? నేను చేస్తాను. చేస్తారా? ఓకే. ఓకే అండి, మరి రాజ్మా పన్నీర్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజ్మా పన్నీర్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, కసూరి మేతి కొద్దిగా, వేయించిన పన్నీర్ 1/2 కప్పు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, గరం మసాలా 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, వెన్న 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బటర్ వేద్దామండి. సో బటర్ తో కుక్ చేస్తారా మొత్తం? ఆయిల్ కొంచెం అవసరమైతే ఆయిల్ వేసుకోవచ్చు. అవసరం అయితే. ఓకే, తర్వాత మసాలా దినుసులు వేసుకుందామండి. చెక్క, లాంగ్. సో మసాలా దినుసులు అన్ని. బిర్యానీ ఆకు కూడా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆనియన్స్ వేసేసాను.
నెక్స్ట్ కొంచెము కసూరి మెత్తి కొంచెం వేద్దామండి. ఓకే, జస్ట్ ఇది ఫ్లేవర్ కోసం. కొంచెం మెరిపేసి వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. అవునండి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్. ఓకే, టొమాటో పేస్ట్. టమాటో పేస్ట్. ఇప్పుడు కొంచెము ఉప్పు అది వేసేద్దాం. సో రాజ్మా కాంబినేషన్ లో ఉన్నప్పుడు ఏదైనా ఇలా పేస్ట్ లాగా వేసుకుంటే మనకి బాగుంటుంది కదా. బాగుంటుందండి. కారం. అవును, కారం. ఓకే, నెక్స్ట్ కొంచెం గరం మసాలా. గరం మసాలా. ఓకే, ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పన్నీర్ వేసేద్దామండి. ఆల్రెడీ వేయించి పన్నీరు నేతిలో వేయించుకుంటే. ఓకే, ఇప్పుడు రాజ్మా వేసేద్దామండి. సో సాల్ట్ వేసి బాయిల్ చేసుకున్న రాజ్మా. ఓకేనా. ఓకేనండి. ఇంకొక నిమిషం రైస్ కలుపుకోండి. ఓకే, సో ఆల్రెడీ బాయిల్ చేసేసుకున్న రైస్ వేసేసుకుంటే మనకి సరిపోతుంది. అందుకే నేను కొంచెము దీనిలో వాటరే ఈ టమాటో ప్యూరీలో కొంచెం యాడ్ చేశారా. ఓకే ఓకే, సో నెక్స్ట్ రైస్ వేద్దామా. చూసుకోండి దానికి ఎంత పడుతుందో. ఓకే, కలుపుకొని చూసుకోండి, మళ్ళీ వేసుకోండి. యాక్చువల్గా నార్త్ ఇండియాలో ఇది చాలా ఫేమస్ అండి, బూందీ రైతా విత్ రాజ్మా రైస్. ఓకే ఓకే, సో ఇంకా రాజ్మా కాంబినేషన్ అనేది మనము ఐదర్ వెజిటబుల్స్ తో కానివ్వండి, లేకపోతే ఓన్లీ రాజ్మా ఇలా ఏదైనా పేస్ట్ యాడ్ చేసి అవును అలా మనం మార్చుకుంటూ ఉండొచ్చు. కలర్ఫుల్ గా అయ్యింది. సో రెడీ అయిపోయినట్టేనా. అయిపోయిందండి. సో ఫైనల్ గా కొత్తిమీర. గ్రీన్ కలర్ కూడా. కొత్తిమీర, ఈ జీడిపప్పు వేయించిన జీడిపప్పు, నేతిలో వేయించిన జీడిపప్పు. రెడీ అండి. రాజ్మా పన్నీర్ రైస్. ఓకే ఓకే, మరి వేడివేడిగా రాజ్మా పన్నీర్ రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రాజ్మా పన్నీర్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడి పొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో కసూరి మేతి, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన పన్నీర్, ఉడికించిన రాజ్మా వేసి మరి కాస్త వేగాక అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీర, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాజ్మా పన్నీర్ రైస్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. పచ్చి పసుపు కొమ్ముని అరగతీసి ఆ పేస్ట్ని స్నానానికి ముందు ఒంటికి పట్టించి ఒక 15 నిమిషాల తర్వాత స్నానం చేసేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే చర్మం మంచి రంగు తేలుతుంది, నిగారిస్తుంది. రాజ్మా పన్నీర్ రైస్ తయారీ విధానం చూసారు కదండి. ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. ఉషారాణి గారు రెడీయా? రెడీ. మీరు రాజ్మా పాపిడి చాట్ అన్నారు కదా. ఓకే ఓకే అండి, మరి రాజ్మా పాపిడి చాట్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. రాజ్మా పాపిడి చాట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయ 1, పానీపూరి పూరీలు 5,
పాపిడీలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర ధనియాల పొడి 1 టీ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, సన్నకార పూస 1/2 కప్పు, నిమ్మకాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, పెరుగు 2 టేబుల్ స్పూన్లు. ఓకే ఉషారాణి గారు స్టార్ట్ చేసేద్దామా? షూర్ అండి. ఫస్ట్ ఏమైనా కుక్ చేయాలి? ఫస్ట్ రాజ్మాని మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 1 స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఫస్ట్ రాజ్మాని వేసుకుందాం. ఉడకబెట్టిన రాజ్మాని తీసుకుందాం. 1 కప్ తీసుకుందాం. దీంట్లో కొంచెం కారపొడి, నెక్స్ట్ సాల్ట్, ఓకే ఇది ధనియాలు జీలకర్ర కలిపిన పొడి అన్నమాట. ఇందులో కొంచెం వేసుకుని ఫ్రై చేయాలి. ఇది కొంచెం దీనికి పట్టాక కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాం అండి. ఓకే, ఇది కొంచెం ఫ్రై అయ్యే లోపల మనం ప్లేట్లోని పాపడీస్ సర్వ్ చేసుకుందాం. ఇవన్నీ కొద్దిగా సరిపోతుందండి. ఇది ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో మనకి పాపడీలు మనకి సూపర్ మార్కెట్ లో దొరుకుతాయి. నెక్స్ట్ పానీపూరి ఎంటీవి కూడా పూరీలు కూడా దొరుకుతాయి. ఈ 2 స్టైల్స్ లో చేసాం అనుకోండి, పిల్లలు ఈజీగా తింటారు. ఉత్తి రాజ్మా తినాలి అంటే ఇష్టపడరు. సో ఏది కావాలంటే అది. ఇది 2 ఆప్షనల్ గా చేసుకోవచ్చు మనం. ఇది ఏంటంటే పాపిడీకి టమాటా కచ్చప్ అప్లై చేసుకోవాలి. మీకు చిన్నపిల్లలు ఉన్నారా? అంటే పాప 7th చదువుతుంది, బాబు 4th క్లాస్ అండి. అలాంటి వాళ్ళు బాగా అట్రాక్ట్ చేయాలి. బాబు ఎక్కువ కర్రీ ఐటమ్ అంటే ఇష్టపడాడు. ఈవెన్ ఇందాక అట్లా రైసెస్ అయినా ఇలాగా స్నాక్స్ అన్నా చాలా బాగా ఇష్టపడతాడు అనమాట. ఎక్కువ ఇలా వెరైటీయే చేస్తుంటాను. ఇప్పుడు మనం ఒక బౌల్లో ఆనియన్స్ తీసుకోవాలండి. ఇలాంటివి అయితే శుభ్రంగా పిల్లలేం కర్మ పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చండి. ఈవినింగ్ టైమ్స్ లో ఉల్లిపాయలు టమాటోస్ తీసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసుకుందాం అండి. మీరేమన్నా వర్క్ చేస్తూ ఉంటారా? లేదండి, నేను కూడా హోమ్ మేడ్. ఇందులో మనం కొంచెం సాల్ట్, కారము, ఉప్పు అని కలుపుకోవాలి. కారం సాల్ట్ ఉప్పు కారం సారీ ఓకే, టెన్షన్ పడుతుంటే మీరు అందుకే డౌట్ వచ్చింది నాకు. ఉప్పు కారము, నిమ్మరసం కొంచెం వేసుకుందాం. ఓకే, ఇక్కడ నిమ్మరసం అంటే ఆఫీస్కి వెళ్ళిపోయేదా వాళ్ళందరికీ ఇట్లా ఫాస్ట్ చేతులు కదులుతుంటాయి కదా, మీరు కూడా అలా చేస్తుంటే అంటే లేదండి అలానే అవుతుంది. ఎందుకంటే మా వారిది ఆఫీసు 7:30 కల్లా మూవ్ అయిపోవాలి. ఆయనకి కొద్దిగా బేగా రెడీ చేయాలంటే ఈవెన్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ క్యారియర్ కూడా అప్పుడే అయిపోవాలి. ఇప్పుడు ఈ రాజ్మా బీన్స్ ని దీంట్లో వేసుకోవాలండి. ఒక్కొక్క దాంట్లో మనం కొద్దిగా వీటికి పెద్ద సైజ్ పూరీలు ఏరుకుంటే బెటర్ ఏమో కదా, అంటే కానీ నోరు పట్టదు కదండి చిన్నపిల్లలు కదా. అది ఇంకా ఇందులో కూడా ఐటమ్స్ కూడా పడతాయి కదా. అదే అందుకే అన్ని అంటే రాజ్మానే మనకి మొత్తం స్పేస్ అంతా ఆక్యుపై చేసేస్తుంది కదా, అందుకని పెద్ద పూరీలు అన్నాను. అంటే వీటిల్లో ఎలాగో మనం వాటర్ పోసుకోం కాబట్టి సగం సగం కొరుకుతుంది తినచ్చు. నిజమేనండి. నెక్స్ట్ అండి ఇప్పుడు ఈ పానీపూరి మీద ఇది సర్వ్ చేసుకోవాలి. ఓకే, ఈ పాపిడి దాని మీద ఇది వేసుకోవాలన్నమాట. టమాటా ఆనియన్స్ కలిపిన వాటి. ఓకే, ఈ పెరుగులోనండి కొంచెం సాల్ట్, కారం, చాట్ మసాలా వేసి కలుపుతాము. పెరుగులో మూడు వేసింది. ఇది ఏంటంటే పానీపూరి దాంట్లోని ఇది కొంచెం వేసుకుని రాజ్మా బీన్స్ మీదన ఇది కొంచెం వేసుకుంటే ఈ 2 టేస్ట్లు ఒకటి దాని మీద ఒకటి తింటుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పెరుగు మీదన ఇప్పుడు ఈ ఆనియన్ మిక్స్చర్ వేయాలి. మంచి ఈవినింగ్ టైం బెస్ట్ స్నాక్ అన్నమాట. ఎందుకంటే రాజ్మా కూడా చక్కగా
ఉడికించింది అంటే దీంట్లో మనకి డీప్ ఫ్రైస్ అలాంటి సీజన్ ఏదైనా ఇది తినాలనిపిస్తుంది. చాట్కి నో సీజన్ అంటే ముఖ్యంగా కొద్దిగా రైనీ సీజన్ అలాంటి వాటిలో అందరు ఇష్టపడతారు కానీ బట్ స్టిల్ ఏ సీజన్ అయినా కూడా. ఓకే, ఇప్పుడు దీని మీద సేవ్. ఓకే, దీనిపైన ఇంతకీ పాప పేరు నందిని, బాబు పేరు వంశీ. వంశీ అండ్ నందిని. సో కొద్ది కొద్దిగా నిమ్మరసం వేయండి, మళ్ళీ ఎక్కువైపోతే కష్టం. ఓకే, దీనిపైన కొంచెం చాట్ మసాలా మనం వేసుకుందాం ఇప్పుడు. కొంచెం స్పైసీ కావాలనుకుంటే కారపొడి కూడా మనం వేసుకోవచ్చు. చాట్ మసాలా. ఓకే, సో రెడీ. రాజ్మా పాపడి చాట్ రెడీ. కలర్ఫుల్ గా ఉంది ప్లేట్ అంతా కూడా. ఇలా ఒక్కొక్క ప్లేట్ ఒక్కొక్కరికి ఇస్తే మొత్తం ఖాళీ అయిపోద్ది 1 minute లో. ఏమైనా వేయాలా ఇంకా? ఇంకేం లేదండి. ఓకే అండి, మరి రాజ్మా పాపడి చాట్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రాజ్మా పాపడి చాట్ తయారు చేసే విధానం: పెరుగులో ఉప్పు, కారం, చాట్ మసాలా వేసి బాగా కలిపి పక్కనుంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉడికించిన రాజ్మా, కారం, ఉప్పు, జీలకర్ర, ధనియాల పొడి, కొత్తిమీర వేసి వేయించాలి. ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, కొత్తిమీర, కారం, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. పానీపూరి పూరీల్లో రాజ్మా, పెరుగు, టొమాటో, ఉల్లిపాయల మిశ్రమం, సన్నకార పూస, నిమ్మరసం, చాట్ మసాలా వేయాలి. పాపడీలకు టొమాటో సాస్ రాసి రాజ్మా, టొమాటో, ఉల్లిపాయల మిశ్రమం, సన్నకార పూస ఉంచి నిమ్మరసం, చాట్ మసాలా వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, రాజ్మా పాపడి చాట్ రెడీ. ఓకే అండి, మరి రాజ్మాతో 2 వంటలు కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో చక్కగా రైస్ ఐటమ్, ఇంకోటేమో చాట్ ఐటమ్. ఓకే, సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? రైస్ ఐటమ్. రైస్ ఐటమ్. ఓకే, పన్నీర్ అండ్ రాజ్మా కాంబినేషన్ చూసారు కదా. యా, కలర్ఫుల్ గా ఉందండి విజయలక్ష్మి గారు. వల్ల మంచి కలర్ అనేది. లైట్ గా అంటే మీరు మామూలుగా ఇంట్లో ఎలా చక్కగా అన్ని సరిపడా తక్కువ వేసుకుంటారో అలాగే ఉంది. ఎక్కువ తక్కువ అవ్వకుండా మసాలా కాకుండా ఎక్కువ తెలియకుండా మైల్డ్ గా. పిల్లలు మసాలా ఘాటు అవును, అంటే అందరికీ ఇష్టం ఉండదు. సో ఇలా ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. లైట్ గా బాగుంది అటెంప్ట్ అయితే. సో నెక్స్ట్ చాట్. ఎవరు చేసేటప్పుడు పెద్ద పూరి అన్నా కదా, చిన్న పూరి నాకు కూడా పట్టలేదు. చిన్న పూరి చేసుకోండి, బాగుంటుంది. అని బాగుందండి, అంటే చక్కగా ఆనియన్స్ క్రంచీగా, రాజ్మా టేస్ట్ అంటే ఆ పులుపు ఎక్కువ, కారం, చట్పట బాగా ఎక్కువ ఫ్లేవర్ రాజ్మా కూడా తగిలిన తర్వాత ఇది కూడా వస్తుంది. పిల్లలు కూడా బాగా ఫైబర్ కూడా కొంచెం పెట్టడం, డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. చాట్ అంటే మనం బయట తినేవి ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంది. అలాగే ఉంది కదా, చాలా బాగుంది, బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. నైస్, టేస్టీ. ఓకే, సో రాజు గారు 2 కూడా టేస్ట్ చూడటం అయిపోయింది. ఇంకా మీరు విన్నర్ ని, ఇద్దరు విన్నరేనా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో ఎవరు అంటే బెస్ట్ రెసిపీ ఏది? ఇద్దరు కూడా బాగానే చేస్తారు. అంటే ఇక్కడ టమాటో యాడ్ చేసేసి కొంచెం కొద్దిగా మసాలాస్. చాలా మంది అనుకుంటారు అంటే మసాలా రైస్ కానీ పలావ్ కానీ చేసుకోవాలంటే మసాలా క్వాంటిటీస్ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే ఆ ఫ్లేవర్స్ అన్ని వస్తాయని చెప్పి చాలా అనుకుంటారు. బట్ ఎంత తక్కువగా వాడితే అంత బాగా ఆ డిష్ ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఆ లిమిట్ అనేది దీంట్లో కనిపించింది. సో ఆ రాజ్మాలో కూడా కొంచెం వేయించారు కదా, సో ఉప్పు, కారం, తర్వాత జీలకర్ర, ధనియాల పొడి కూడా వేశారు. కొంచెం చాట్ మసాలా కూడా వేస్తే బాగుంటుంది.
అంటే మెయిన్ బేస్ గా మనం రాజ్మా తీసుకున్నాం కదా, కొంచెం చప్పగా ఉంటుంది. మీరు ఉప్పు వేసి ఉడికిచ్చారు, ఓకే. అక్కడ ప్లస్ కొంచెం చాట్ మసాలా కూడా దాంట్లో వేసేస్తే కొంచెం ఆ చట్పట అనేది కొంచెం అవి తినేప్పుడు కొంచెం ఎక్కువ తగిలేదు. మీరు ఎండింగ్ లో కొంచెం పెరుగులో కలిపారు, ఫైనల్ గా కొంచెం అలా స్ప్రింకిల్ చేస్తారు. సో స్టార్టింగ్ బయట తగులుతుంది, మనం అది తినేప్పుడు ఉంటుంటే కొంచెం అది మామూలుగా మనకు అవి తగులుతూ ఉన్నాయి. సో ఇలా అటెంప్ట్ అనేది చాలా బాగుంది. ఓకే, సో ఎలా అయితే తింటారు పిల్లలు, సో అన్ని రకాలుగా మదర్స్ ఆలోచిస్తూ ఉంటారు. సో ఈ ఐడియా చాలా బాగుంది. సో రాజ్మా ఫిల్లింగ్ మెయిన్ గా ఏంటంటే మనం ఆ బఠానీలు ఎక్కువ చేస్తాం, బఠానీలు శనగలు ఇట్లాంటి వాటిలో ట్రై చేస్తుంటారు. సో ఇలా రాజ్మాతో బాగుంది. ఐడియా అనేది చాలా బాగుంది. సో ఈ రోజు కొంచెం బెటర్ గా నాకు రైస్ ఐటమ్. సో విజయలక్ష్మి గారు విన్నర్ అన్నమాట. ఇలా వచ్చేసి. సో కంగ్రాట్స్ విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ. సో ఇద్దరు కూడా బాగా చేశారండి. జస్ట్ సింపుల్ ఇవి అన్నమాట. ఓకే, సో విజయలక్ష్మి గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో ఉషారాణి గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఓకే అండి, మరి రాజ్మాతో వాళ్ళ ఊరించే వంటలను చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే మీరు ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వార్ చిట్కా. వేపుళ్ళు చేసేటప్పుడు వేపుళ్ళని స్టవ్ నుంచి దించిన తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండినట్లయితే వేపుళ్ళు మరింత టేస్టీగా ఉంటాయి. ఓకే, మరి ఈరోజు మన ప్రోగ్రామ్ లో 4 వంటల్ని చూసారు కదా, మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు పిండి వంటలు చూసిన గుమ్మడి మేతి కూరలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. గుమ్మడి, మేతి కూర, వెల్లుల్లి, ఇంగువ. గుమ్మడికాయలో అంటే విటమిన్ A, విటమిన్ C అండ్ ఫైబర్ కూడా ఉంటుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కూరలో స్పెషాలిటీ గుమ్మడికాయతో పాటుగా మేతి కూర. ఈ 2 కాంబినేషన్ మాత్రం అమేజింగ్ అండి. సో ట్రై చేసుకోవచ్చు, బాగుంటుంది. నెక్స్ట్ మీరు సమ్మర్ స్పెషల్లో చూసిన టొమాటో, సగ్గుబియ్యం, వడియాలు. టొమాటో, సగ్గుబియ్యం, ఇంకా వాము. మన వడియాలలో కూడా మన పెద్దవాళ్ళు చక్కగా ఆలోచించారు, వీళ్ళకి ఇది కావాలి అది కావాలి. సో టొమాటోస్ యాడ్ చేయడం మూలాన మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఫాస్ఫరస్ అండ్ మెగ్నీషియం. వడియాలంటే డీప్ ఫ్రైడ్, సో డైలీ డైట్కి మనకు అంత బెనిఫిషియల్ కాదు. కాకపోతే ఇట్స్ ట్రెడిషనల్ ఐటమ్ కాబట్టి నోట్ చేసుకోండి. మనమే ఇంట్లో చేసుకుందాం వడియాలు, అప్పడాలు కూడా. కానీ అగైన్ దాన్ని ఎంత ఫ్రీక్వెంట్గా తినాలి అనేది కూడా మనకు గుర్తుండిపోవాలి. సో టొమాటో, సగ్గుబియ్యం, వడియాలు నోట్ వర్దీ రెసిపీ, బాగుందండి. ఇక ఊరించే వంటలో చూసిన రాజ్మా పన్నీర్ రైస్, అలాగే రాజ్మా పాపడి చాట్. రాజ్మా పన్నీర్ రైస్ చాలా బాగుందండి, వెరీ వెరీ బ్యాలెన్స్డ్. రాజ్మా, పన్నీర్, టొమాటోస్ అండ్ రైస్ కూడా 100% మనకు బ్రౌన్ రైస్ అండి. ఇప్పుడు మెగ్నీషియం లోపిస్తే ఎలా జంక్ ఫుడ్ తినాలి అని కోరిక కలుగుతుంది అని రీసెర్చ్ చెప్తుందో, అలాగే బియ్యంలో అంటే రైస్లో ఉన్న సెలీనియం మనం గనక రీఫైన్ చేసి పోగొట్టేస్తే దాని వలన షుగర్ రావచ్చు, షుగర్ లెవెల్స్ తారుమారవచ్చు అని కూడా మనకు రీసెర్చ్ చెప్తుంది. సో మనము నాళ్ళు బ్రౌన్ రైస్ మంచిది, పీచు ఎక్కువనే కాకుండా షుగర్కి దూరంగా ఉండాలి అంటే కూడా మనం బ్రౌన్ రైస్ తినవలసిందే. సో రాజ్మా, పన్నీర్ 2 ప్రోటీన్ అండి. సో రాజ్మా ఈజ్ అన్ ఎక్సలెంట్ సోర్స్ అండి. సో చాలా బ్యాలెన్స్డ్గా ఉందండి రెసిపీ, డైలీ డైట్కి బాగా యూస్ఫుల్. అలాగే రాజ్మా పాపడి చాట్. ఓకే, ఐ అగ్రీ. చాట్ అంటే మనకు అందులో కొంచెం ఈ పానీపూరి కానీ పాపడి కానీ ఇవన్నీ కూడా ఇట్స్ హై క్యాలరీ అని చెప్పాలి. కానీ చాట్ తినాలి అనుకునేటప్పుడు కూడా మనం అది ఇంట్లో తయారు చేసుకోవాలండి. ఇందులో ఈ పాపడి, తర్వాత పానీపూరి ఇవి ఫ్యాట్ అయితే మనకు నిమ్మరసం, పెరుగు, ఫ్రెష్ వెజిటబుల్స్ అంటే ఆనియన్స్, టొమాటోస్ ఇవన్నీ కూడా మనం ఇంట్లో అలా తాజాగా చేసుకుంటాం కాబట్టి చాలా మంచిదండి. రాజ్మా పాపడి చాట్ మనకు పాపడి మైనస్ పాపడి అండ్ పానీపూరి డైలీ డైట్కి యూజ్ అవుతుంది. రాజ్మా పన్నీర్ రైస్ 100% అది డైలీ డైట్కి కావాల్సిన ఒక రెసిపీ. అదేవిధంగా గుమ్మడి మెంతి కూర కూడా మనకు రోజువారీ డైట్కి చాలా ఉపయోగపడుతుంది. సరే, ఇంకా టొమాటో, సగ్గుబియ్యం, వడియాల గురించి చెప్పాలంటే ఇంట్లో చేసుకుంటున్నాం, బిగ్ ప్లస్. కానీ డీప్ ఫ్రై కాబట్టి వారానికి ఒకసారి తీసుకున్న వడియాలు ఇంట్లో చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. సో 4 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. మా స్టూడియోకి వచ్చి ఊరించే వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు మీకు తెలిసిన ఒక టేస్టీ వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. మీరు ఒక మంచి బహుమతిని గెలుచుకోండి.
రాజుగారు ఈ రోజు రెండు కూడా సింపుల్ వంటలు అంటే Okay. గుమ్మడి మెంతికూర కాంబినేషన్ చాలా బాగుంది. ఓకే ఎందుకంటే గుమ్మడికాయ ఇలా ఆకుకూర కాంబినేషన్ లో అనేది చాలా తక్కువ తక్కువ చేస్తూ చేస్తున్నారు. ఉంటారు, కానీ ఈ రెండింటి కాంబినేషన్ బాగా సెట్ అయింది. ఓకే అండ్ అలాగే టొమాటో ఇంకా సగ్గుబియ్యం వడియాలు, సో మనకి రెండు కూడా సపరేట్ గా దొరుకుతూ ఉంటాయి, ఎస్ కానీ ఇక్కడ ఈ రెండుటి కాంబినేషన్ లో వడియాలు అనే ఐడియా కూడా బాగుంది రాజు గారు. ఓకేనండి, సో రెండు కూడా మంచి రెసిపీస్ చూపించారు ఈ రోజు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వాటి వంటలన్నీ కూడా, మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50151. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే అండి, మరి ఇది వాళ్ళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. రేపటి ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు, నమస్తే. నమస్తే.